హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం 10th క్లాస్ సోషల్ సబ్జెక్ట్లో ఉన్నటువంటి ప్రతి చాప్టర్ వైజ్గా బిట్స్ని అయితే క్విక్ రివిజన్ చేసే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్. అండ్ ఈ నోట్స్ మన టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ ఛానల్లో అందుబాటులో ఉంటుంది. ఛానల్ యొక్క లింక్స్ కామెంట్ సెక్షన్ అండ్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. అండ్ రైట్, ఇక మనము క్లాస్లోకి వెళ్లే ముందు మీరు తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ను అందించే ప్రయత్నం అయితే చేయండి ఫ్రెండ్స్. కొత్తగా చూస్తున్న మిత్రులు తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది మన యొక్క ఛానల్. రైట్, ఇక మనం చూసుకున్నట్లయితే 10th క్లాస్ సోషల్ సబ్జెక్ట్లో ఉన్న ఫస్ట్ చాప్టర్ వచ్చేసి భారతదేశం భౌగోళిక స్వరూపాలు. ఇక్కడ ఫస్ట్ వన్ వచ్చేసి భారతదేశం పూర్తిగా దక్షిణార్ధగోళంలో ఉంది మన దేశం. నెక్స్ట్, మన దేశం 8 డిగ్రీల నుండి 50 డిగ్రీలు ఉత్తర రేఖాంశాల మధ్య, 68 డిగ్రీల దక్షిణం నుండి 9 డిగ్రీల తూర్పు అక్షాంశాల మధ్య ఉంటుంది. అంటే ఇక్కడ 17 డిగ్రీల తేడా ఉంటుందని గమనించాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ మన తెలంగాణ 15 డిగ్రీల 50 నిమిషాల నుండి 19 డిగ్రీల 50 నిమిషాలు ఇక్కడ ఉత్తర అక్షాంశాల మధ్య. నెక్స్ట్ ఇక్కడ 77 డిగ్రీల 15 నిమిషాల నుండి 81 డిగ్రీల 5 నిమిషాల తూర్పు రేఖాంశాల మధ్య ఉంటుంది. నెక్స్ట్ భారతదేశానికి 82 డిగ్రీల 30 నిమిషాలు అంటే 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశాన్ని ప్రామాణిక రేఖాంశంగా పరిగణిస్తారు. గుర్తుంచుకోవాలి, ఇక్కడ 82 డిగ్రీల 30 నిమిషాలు ఈక్వల్ టు 82.5 డిగ్రీలని గుర్తుంచుకోవాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇది అలహాబాద్ గుండా పోతుంది, ప్రామాణిక రేఖాంశం అనేది అలహాబాద్ గుండా పోతుంది. నెక్స్ట్ ఐఎస్టి అనగా ఇండియన్ స్టాండర్డ్ టైం అంటే ప్రామాణిక కాలం అని అర్థం. భారతదేశ ప్రామాణిక కాలానికి ఐఎస్టి 82 డిగ్రీల 30 నిమిషాలు తూర్పు రేఖాంశాన్ని ఆధారంగా తీసుకుంటాం, అంటే 82.5 డిగ్రీలు అని అర్థం. నెక్స్ట్ జిఎంటి అనగా గ్రీన్విచ్ మీన్ టైం, గ్రీన్విచ్ మీన్ ప్రామాణిక కాలం అని అర్థం. నెక్స్ట్ మన దేశం ఐఎస్టి అనేది జిఎంటి కన్నా 5.5 గంటలు ముందు ఉంటుంది, గుర్తుంచుకోవాలి, ఇంపార్టెంట్. నెక్స్ట్ అక్షాంశం చూసుకుంటే 97 డిగ్రీల 25 తూర్పు అక్షాంశం నుండి 68 డిగ్రీల 7 నిమిషాల పడమర అక్షాంశాల మధ్య దూరం వచ్చేసి 2933 కిలోమీటర్ ఉంటుంది, గుర్తుంచుకోవాలి, ఇంపార్టెంట్. నెక్స్ట్ రేఖాంశం పరంగా చూసుకుంటే 37 డిగ్రీల 6 నిమిషాల ఉత్తర రేఖాంశం నుండి 8 డిగ్రీల 4 నిమిషాల దక్షిణ రేఖాంశాల మధ్య దూరం చూసుకుంటే 3214 కిలోమీటర్లు ఉంటుంది, గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ భూగర్భ నేపథ్యం. ప్రపంచ భూభాగం అంతా 2 ప్రధాన భూఖండాల నుండి ఏర్పడ్డాయి. అవి ఒకటి అంగార భూమి లేదా లారేషియా అని అంటాం, రెండోది గోండ్వానా భూమి, ఇంపార్టెంట్. భారతదేశ ద్వీపకల్పం గోండ్వానా భూభాగంలో ఉంటుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ ముఖ్యమైన భౌగోళిక స్వరూపాలు చూసుకుంటే భారతదేశ భూభాగాన్ని క్రింద పేర్కొన్న భౌగోళిక స్వరూపాలుగా వర్గీకరించవచ్చు. ఇక్కడ 1వది హిమాలయాలు, 2 గంగా సింధు మైదానాలు, 3 ద్వీపకల్ప పీఠభూమి, 4 తీర ప్రాంత మైదానాలు, 5 ఎడారి ప్రాంతాలు, 6 ద్వీపాలు. నెక్స్ట్ ఇక్కడ హిమాలయాలు చూసుకుంటే హిమాలయాలు పడమర నుండి తూర్పునకు 2400 కిలోమీటర్ల పొడవున విస్తరించి ఉన్నాయి. నెక్స్ట్ పశ్చిమాన వీటి వెడల్పు 500 కిలోమీటర్లు మధ్య, తూర్పున వెడల్పు 2090 కిలోమీటర్లు ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ హిమాలయాల్లో సమాంతరంగా ఉండే 3 పర్వత శ్రేణులు ఉన్నాయి. అవి ఒకటి హిమాద్రి, 2 హిమాలయస్ లేదా నిమ్న పర్వతాలు, 3వది శివాలిక్ శ్రేణులు అండి, ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇక్కడ ఉన్నత హిమాలయాలు లేదా హిమాద్రి గురించి చూసుకుంటే ఫస్ట్ వన్లో అన్నిటికంటే ఉత్తరాన ఉన్న పర్వత శ్రేణిని హిమాద్రి అని అంటాము. నెక్స్ట్ ఈ పర్వతాలు సగటు ఎత్తు 6100 మీటర్లు, సముద్ర మట్టం నుండి 6100 మీటర్లు. నెక్స్ట్ హిమాద్రి శ్రేణి మంచుతో కప్పి ఉంటుంది. నెక్స్ట్ రెండోది చూసుకుంటే నిమ్న పర్వతాలు లేదా హిమాలయాలు. ఇక్కడ హిమాద్రికి దక్షిణాన ఉన్న పర్వత శ్రేణిని నిమ్న లేదా మధ్య హిమాలయాలని అంటారు, గుర్తుంచుకోవాలి. ఈ శ్రేణుల వెడల్పు 60 నుండి 80 కిలోమీటర్లు ఉంటుంది. ఈ శ్రేణుల ఎత్తు వచ్చేసి 3500 నుండి 4500 మీటర్లు ఉంటాయి.
నెక్స్ట్ ఈ నిమ్న లేదా మధ్య హిమాలయాలలోని కొన్ని ముఖ్యమైన పర్వత శ్రేణులు చూసుకుంటే పీర్ పంజల్, ఇది కాశ్మీర్లో ఉంటుంది. రెండోది దౌల్దార్, మూడోది ముస్సోరి, ఇది తూర్పున ఉంటుంది. నెక్స్ట్ నాలుగోది నాగ్లిబా, ఇది కూడా తూర్పున ఉంటుంది. ఐదోది మహాభారత్ లేక్. ఇవి ముఖ్యమైన పర్వత శ్రేణులు. నెక్స్ట్ మధ్య హిమాలయాలలో దక్షిణ భాగాన కాశ్మీర్లో ఉన్న పీర్ పంజల్ శ్రేణి పొడవైనది మరియు ముఖ్యమైనది గుర్తుంచుకోవాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇక్కడ కాశ్మీర్ లోయ చూసుకుంటే ఈ కాశ్మీర్ లోయ పీర్ పంజల్, జస్కర్ శ్రేణుల మధ్య ఉంది. ఇది ఆగ్నేయ నుండి వాయువ్య దిశగా 135 కిలోమీటర్ల పొడవున వ్యాపించి ఉంది. కాశ్మీర్ లోయ వెడల్పు చూసుకుంటే 40 కిలోమీటర్లు, వైశాల్యం ఏమో 4921 చదరపు కిలోమీటర్ ఉంటుంది. కాశ్మీర్ లోయ సముద్ర మట్టం కన్నా 1585 మీటర్ల సగటు ఎత్తులో ఉంటుంది కాశ్మీర్ లోయ. ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ ఇక్కడ ముస్సోరి చూసుకుంటే ముస్సోరి గురించి మధ్య హిమాలయాలకు తూర్పుగా ఉన్నవి ముస్సోరి, నాగ్తిబా. ముస్సోరి సగటు ఎత్తు వచ్చేసి 2000 నుండి 2600 మీటర్లు ఉంటుంది. పొడవు వచ్చేసి 120 కిలోమీటర్ల పొడవు. ముస్సోరి నుండి లాండాన్ మధ్య ఉంటుంది. పొడవు వచ్చేసి 120 కిలోమీటర్లు. నెక్స్ట్ ఇక్కడ వేసవి విశ్రాంతి స్థావరాలు చూసుకుంటే ఒకటోది ముస్సోరి, రెండోది నైనిటాల్, మూడోది చక్రాటా, నాలుగోది రాణికేట్. పై 4 సముద్ర మట్టం నుండి 1500 నుండి 2000 మీటర్లు ఉంటాయి. ఇవి వేసవి విశ్రాంతి స్థావరాలు. ఇంపార్టెంట్, గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ హిమాలయాల వేసవి విడుదలు చూసుకుంటే ఒకటోది సిమ్లా, 2 ముస్సోరి, 3 నైనిటాల్, 4 రాణికేట్, 5 ఆల్మారా, 6 డార్జిలింగ్. మేఘాలయాల్లో మాగ్డోక్ డింపేస్ లోయ ఉంది. మాగ్డోక్ డింపేస్ ఇంపార్టెంట్ అండి మేఘాలయాలలో. నెక్స్ట్ ఇక్కడ మూడోది శివాలిక్ శ్రేణి లేదా బాహ్య హిమాలయాలు చూసుకుంటే శివాలిక్ హిమాలయాలు హిమాలయం ఆవిర్భావ చివరి దశలో ఏర్పడ్డాయి. ఇవి ఉత్తర వాలు కలిగి ఉండడం వల్ల ఇది హాగ్బాగ్ మాదిరిగా కనిపిస్తుంది. నెక్స్ట్ ఈ శ్రేణి నిమ్న హిమాలయాలకు సమాంతరంగా 2400 కిలోమీటర్ల పొడవున పోట్వార్ ద్వీపకల్పం నుండి బ్రహ్మపుత్ర లోయ వరకు వ్యాపించి ఉంది. నెక్స్ట్ ఈ శివాలిక్ శ్రేణి వెడల్పు హిమాచల్ ప్రదేశ్లో 50 కిలోమీటర్, అరుణాచల్ ప్రదేశ్లో 15 కిలోమీటర్ కన్నా తక్కువగా ఉంటుంది. శివాలిక్ శ్రేణి యొక్క వెడల్పు పొడవులు చూసుకుంటే. నెక్స్ట్ ఇక్కడ శివాలిక్ శ్రేణి ఎత్తు చూసుకుంటే 600 నుండి 1500 మీటర్లు మధ్య ఉంటుంది శివాలిక్ శ్రేణి యొక్క ఎత్తు. ఈ శివాలిక్ శ్రేణి పశ్చిమాన డూన్స్, తూర్పున డౌర్స్ అనబడే మైదానాలు ఏర్పడి ఉన్నాయి ఇక్కడ శివాలిక్ శ్రేణిలో. నెక్స్ట్ ఉత్తరాంచల్లోని డెహ్రాడూన్ మైదానం వెడల్పు 15 నుండి 20 కిలోమీటర్లు, పొడవు వచ్చేసి 75 కిలోమీటర్లు. ఇంపార్టెంట్ అండి. ఉత్తరాన డెహ్రాడూన్ మైదానం యొక్క పొడవు ఎంత అంటే వెడల్పు 15 నుండి 20 కిలోమీటర్లు, పొడవు వచ్చేసి 75 కిలోమీటర్లు. నెక్స్ట్ హిమాలయాలకు తూర్పున బ్రహ్మపుత్ర లోయ ఉంది. ఇంపార్టెంట్. నెక్స్ట్ అరుణాచల్ ప్రదేశ్ లో దిహాంగ్ లోయ ఉంటుంది. నెక్స్ట్ తూర్పు వైపున ఉన్న హిమాలయ పర్వతాలను పూర్వాంచల్ అంటారు. ఇవి అవక్షేప శిలలతోనూ ఇసుకతోనూ ఏర్పడినాయి. నెక్స్ట్ పూర్వాంచల్ పర్వతాలు చూసుకుంటే పాట్కాయ్ కొండలు, కాశీ కొండలు, నాగ కొండలు, మణిపురి కొండలు, మిజో కొండలు, ఇవి 5 ఉంటాయి. అరుణాచల్ ప్రదేశ్ లో మిస్మి కొండలు ఉంటాయండి, గుర్తుంచుకోవాలి అరుణాచల్ ప్రదేశ్ లో. నెక్స్ట్ ఇక్కడ అస్సోంలో కచార్ కొండలు ఉంటాయి, గుర్తుంచుకోవాలి. ఇంపార్టెంట్. నెక్స్ట్ నిమ్న హిమాలయాలు శివాలిక్ శ్రేణుల మధ్య ఉండే లోయను డూన్లని అంటారు, గుర్తుంచుకోవాలి. ఇంపార్టెంట్. ఇక్కడ ఉదాహరణలకు డెహ్రాడూన్, కోట్లాడూన్, పాట్లీడూన్లు అనేవి ఉంటాయి హిమాలయ శ్రేణులలో. హిమాలయాలు మరియు శివాలిక్ శ్రేణుల మధ్య. నెక్స్ట్ ఇక్కడ గంగా సింధు నది మైదానం గురించి చూసుకుంటే హిమాలయ నదులు గంగా, సింధు, బ్రహ్మపుత్ర. హిమాలయ నదులు ఏవి అంటే గంగా, సింధు, బ్రహ్మపుత్ర. నెక్స్ట్ భారతదేశంలోని గంగా సింధు నది మైదానాన్ని ప్రధానంగా మూడు భాగాలుగా విభజించవచ్చు. ఒకటి పశ్చిమ భాగం, 2 మధ్య భాగం, మూడోది తూర్పు భాగం అని. ఇక్కడ పశ్చిమ భాగం చూసుకుంటే హిమాలయాల నుంచి ప్రవహించే సింధు నది పశ్చిమ భాగం. నెక్స్ట్ సింధు నది ఉపనదులు చూసుకుంటే జీలం,
చీనాబ్, రావి, బియాస్, సట్లెజ్ నదులు సింధు నది యొక్క ఉపనదులు. సింధు నది అధిక పరివాహక ప్రాంతం పాకిస్తాన్ లో ఉంటుంది. ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ ఇక్కడ సింధు నది కొంత భాగం మాత్రమే భారతదేశంలోని పంజాబ్, హర్యానా మైదానాలలో ఉంటుంది. గుర్తుంచుకోవాలి, ఇంపార్టెంట్. నెక్స్ట్ ఈ పంజాబ్, హర్యానా ప్రాంతంలో సారవంతమైన అంతర్వేదులు అంటే డోబ్ అత్యధికంగా ఉంటుంది. నెక్స్ట్ ఈ అంతర్వేదం డోబ్ అనగా రెండు నదుల మధ్య ప్రాంతాన్ని అంతర్వేదం అని అంటారు. గుర్తుంచుకోండి, ఇంపార్టెంట్. నెక్స్ట్ మధ్య భాగం గంగా మైదానం ప్రఖ్యాతి పొందింది. మధ్య భాగం అంటే గంగా మైదానం ప్రఖ్యాతి పొందింది. గంగా మైదానం గగ్గర్ నది నుండి తీస్తా నది వరకు విస్తరించి ఉంది. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అంటే గంగా నది నుండి తీస్తా నది వరకు విస్తరించి ఉంది. ఈ భాగం ప్రధానంగా ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాలలోను, కొంత హర్యానా, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలలో ఉంటుంది. ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇక్కడ గంగా నది ఉపనదులు చూసుకుంటే ఇంపార్టెంట్, ఇవి గుర్తుంచుకోవాలండి. ఇక్కడ గంగా నది ఉపనదుల్లో అన్నిటికంటే పెద్ద ఉపనది ఏదంటే ఉపనది అండి, పెద్దది యమునా నది. రెండవది కోసి, మూడవది సోన్, నాలుగవది అలకనంద, 5 రామగంగా, 6 కాళి, 7 గోమతి, 8 ఘాగ్రా, 9 గండక్ నదులు అనేవి గంగా నది యొక్క ఉపనదులు. వీటిలో పెద్ద నది ఏదంటే యమునా నది, గుర్తుంచుకోవాలి, పెద్ద ఉపనది. నెక్స్ట్ తూర్పు భాగం అస్సాంలోని బ్రహ్మపుత్ర లోయలో ఉంటుంది. తూర్పు భాగం అస్సాంలోని బ్రహ్మపుత్ర లోయలో ఉంది. ఇక్కడ బాబర్ రాళ్ళు, గులకరాళ్లతో కూడిన భాగంని బాబర్ అంటారు. నెక్స్ట్ ఇక్కడ టెరాయి అంటే చిత్తడి నేలలను, దట్టమైన అడవులు ఉంటాయి ఇక్కడ, చిత్తడి నేలలను టెరాయి అని అంటారు. నెక్స్ట్ మూడోది ద్వీపకల్ప పీఠభూమి. భారతదేశ పీఠభూమిని దానికి 3 వైపుల సముద్రాలు ఉన్నాయి కాబట్టి ద్వీపకల్ప పీఠభూమి అని కూడా అంటాము. ఈ పీఠభూమికి తూర్పు వైపుకు వాలి ఉంటుంది. ఈ పీఠభూమి తూర్పు వైపుకు వాలి ఉంది. ఈ పీఠభూమికి తూర్పు కనుమలు, పడమరన పడమటి కనుమలు, దక్షిణాన కన్యాకుమారి ఉంటుంది. నెక్స్ట్ ద్వీపకల్ప పీఠభూమిని ప్రధానంగా 2గా విభజిస్తారు. ఒకటి మధ్య ఉన్నత భూములు, దాన్ని మాల్వా పీఠభూములు అని అంటారు. రెండవది దక్కన్ పీఠభూములు అండి, ఇంపార్టెంట్, గుర్తుంచుకోవాలి. ఇక్కడ మాల్వా పీఠభూమి గురించి చూసుకుంటే గంగా మైదానానికి దక్షిణాన, నర్మదా నదికి ఉత్తరాన ఉంటుంది మాల్వా పీఠభూమి. మాల్వా పీఠభూములకు వింధ్యా శ్రేణుల సరిహద్దులు ఉంది. నెక్స్ట్ వింధ్యా శ్రేణులకు పశ్చిమాన లార్వా పీఠభూమి, తూర్పున ఛోటా నాగ్పూర్ పీఠభూములు ఉన్నాయి. గుర్తుంచుకోవాలండి, ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇక్కడ ఛోటా నాగ్పూర్ పీఠభూమిలో ఖనిజ వనరులు సమృద్ధిగా ఉంటాయి. ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ ఇక్కడ నర్మదా నది దక్షిణాన ఉన్న త్రిభుజాకార ప్రాంతంలో దక్కన్ పీఠభూమి అని అంటారు. నర్మదా నదిని దక్షిణాన ఉన్న త్రిభుజాకార ప్రాంతాన్ని దక్కన్ పీఠభూమి అంటారు. నెక్స్ట్ దీనికి తూర్పు కనుమలు, ఉత్తరాన సాత్పుర పర్వతాలు. నెక్స్ట్ ఇక్కడ పశ్చిమ కనుమలు, దక్షిణాన నీలగిరి పర్వతాలు ఉంటాయండి, గుర్తుంచుకోవాలి, ఇంపార్టెంట్. నెక్స్ట్ దీనికి మహాదేవ్, కైమూర్, మైకాల్ శ్రేణులలో కొంత భాగం తూర్పు అంచుగా ఉన్నాయి, గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ దక్కన్ పీఠభూమి పడమర నుంచి తూర్పు వైపునకు వాలి ఉంటుంది. నెక్స్ట్ పడమటి కనుమల ఎత్తు చూసుకుంటే 2000 మీటర్లు, పొడవు చూస్తే 1600 కిలోమీటర్లు ఉంటుంది. నెక్స్ట్ తూర్పు కనుమల ఎత్తు వచ్చేసి 900 మీటర్లకు మించదు. నెక్స్ట్ పశ్చిమ కనుమలలోని కొండలను అంటే శిఖరాలు చూసుకుంటే పళని, ఇది తమిళనాడులో ఉంటుంది, ఇంపార్టెంట్. నెక్స్ట్ అన్నమలై, కార్డుమం అంటే ఇది కేరళలో ఉంటుంది. నెక్స్ట్ దక్షిణ భారతదేశంలో అన్నమలై కొండలలోని అనైముడి 2695 మీటర్లు ఎత్తున్న శిఖరం ఏదంటే దక్షిణ భారతదేశంలో అనైముడి అండి, గుర్తుంచుకోవాలి, ఎత్తు 2695 మీటర్లు. నెక్స్ట్ నీలగిరి పర్వతాలు చూసుకుంటే నీలగిరి పర్వతాలు పడమటి కనుమలను గండలూరు తమిళనాడు వద్ద కలుస్తాయి. నెక్స్ట్ నీలగిరి పర్వతాలలోనే
ఉదగమండలం ఉంది, దీన్నే ఊటీ అని అంటారు, గుర్తుంచుకోండి. ఉదగమండలం అంటే ఎక్కడ ఉంటుందంటే నీలగిరి పర్వతాల్లో, దీన్ని ఊటీ అని మనం వేసవి రోజులకు వెళ్తుంటాం. నెక్స్ట్ ఇక్కడ ఉదగమండలం అంటే ఊటీ అని అర్థం, ఇది తమిళనాడు రాష్ట్రంలో ఉంది. నెక్స్ట్ ఇక్కడ గుడలూరు అనేది తమిళనాడు రాష్ట్రంలో ఉంది. నెక్స్ట్ ఇక్కడ గుడలూరు అంటే గుడలూరు తాలూకా అనేది తమిళనాడులోని నీలగిరి జిల్లాలోని ఉంది. నెక్స్ట్ ఇక్కడ తూర్పు కనుమలు చూసుకుంటే ఉత్తరాన మహానది లోయ నుంచి దక్షిణాన నీలగిరి పర్వతాల వరకు తూర్పు కనుమలు విస్తరించి ఉన్నాయి. తూర్పు కనుమల సగటు ఎత్తు చూసుకుంటే 900 మీటర్లకు మించరాదు. తూర్పు కనుమలు విచ్చిన శ్రేణులు. నెక్స్ట్ తూర్పు కనుమలలో ఎత్తైన పర్వతం అరమకొండ, ఇది చింతపల్లి ఏపీలో ఉంటుంది తూర్పు కనుమల. నెక్స్ట్ ఇక్కడ అరమకొండ ఎత్తు చూసుకుంటే 1680 మీటర్లు. నెక్స్ట్ తూర్పు కనుమలలోని కొన్ని కొండలు చూసుకుంటే 1వది నల్లమల్ల, 2వది శేషాచలం, 3 పాలకొండ, 4 వెలికొండ, ఇవి తూర్పు కనుమల్లోని ఉన్న కొన్ని కొండలు. నెక్స్ట్ 4వది తీర ప్రాంత మైదానాలు. పడమటి తీర మైదానం రాన్ ఆఫ్ కచ్ వద్ద ప్రారంభమై కన్యాకుమారి వరకు ఉంటుందండి, గుర్తుంచుకోవాలి, ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇక్కడ తూర్పు తీర మైదానం కంటే పడమటి తీర మైదానం వెడల్పు తక్కువ. నెక్స్ట్ ఈ తీర ప్రాంత మైదానాలు 3 భాగాలుగా విభజించవచ్చు. అంటే 1వది కొంకణ్ తీర ప్రాంతం, ఇది ఉత్తర భాగం మహారాష్ట్ర గోవాలో ఉంటుంది. నెక్స్ట్ 3వది కెనరా తీర ప్రాంతం, ఇది మధ్య భాగం అంటే కర్ణాటక దగ్గర ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ మలబార్ తీర ప్రాంతం, ఇది దక్షిణ భాగం కేరళలో ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ ఉత్కల్ తీరం చూసుకుంటే ఒడిశాలో ఉంటుంది. నెక్స్ట్ సర్కార్ తీరం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ కోరమండల్ తీరం చూసుకుంటే తమిళనాడు. నెక్స్ట్ చిల్కా సరస్సు ఒడిశాలో ఉంటుంది. నెక్స్ట్ కొల్లేరు, పులికాట్ సరస్సులు ఆంధ్రప్రదేశ్ లో ఉంటాయి, గుర్తుంచుకోవాలి, ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇక్కడ 5వది థార్ ఎడారి చూసుకుంటే థార్ ఎడారి అరావళి పర్వతాల వర్షఛాయ ప్రాంతంలో ఉంటుంది, గుర్తుంచుకోవాలి. ఇక్కడ సంవత్సర వర్షపాతం చూసుకుంటే 100 నుండి 150 మిల్లీమీటర్లు ఉంటుంది సంవత్సర వర్షపాతం. థార్ ఎడారి అధిక భాగం రాజస్థాన్ రాష్ట్రంలో ఉంటుంది, గుర్తుంచుకోవాలి. థార్ ఎడారి ప్రాంతంలో ఒకే ఒక లూని నది ఉంటుంది అండి, గుర్తుంచుకోవాలి. లూని నది ఉంటున్న ఎడారి ఏదంటే థార్ ఎడారి, ఇంపార్టెంట్. నెక్స్ట్ భారతదేశంలో అత్యంత పొడవైన కాలువ ఏదంటే ఇందిరాగాంధీ కాలువ. భారతదేశంలో అత్యంత పొడవైన కాలువ ఇందిరాగాంధీ కాలువ, ఇది 650 కిలోమీటర్లు ఉంటుంది పొడవు. నెక్స్ట్ ఇక్కడ ఇందిరాగాంధీ కాలువ పంజాబ్ నుండి మొదలై థార్ ఎడారికి నీళ్లను అందిస్తుంది, ఇంపార్టెంట్ అండి. ఇది ఎక్కడ మొదలైందంటే పంజాబ్ నుండి మొదలై థార్ ఎడారికి నీళ్లను అందిస్తుంది. ఇక్కడ కనిపించే ఒకే ఒక పక్షి నికోబార్ పావురం అనేది కనిపిస్తుంది థార్ ఎడారిలో. నెక్స్ట్ 6వది దీవుల గురించి చూసుకుంటే మన భారతదేశం 2 ద్వీప సమూహాలు ఉన్నాయి. మన భారతదేశంలో 2 ద్వీప సమూహాలు ఉన్నాయి. అవి బంగాళాఖాతం, అండమాన్ నికోబార్ దీవులు, అరేబియా సముద్రంలో లక్షద్వీపులు, ఇవి 2 మన భారతదేశంలో ద్వీప సమూహాలు. నెక్స్ట్ ఈ అండమాన్ నికోబార్ దీవులలోని నార్కోండామ్, బారెన్ దీవులు అగ్నిపర్వతాల వల్ల ఏర్పడ్డాయి, ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ భారతదేశ దక్షిణాది అంచున ఇందిరా పాయింట్ ఉంటుంది, దక్షిణాది అంచున ఇందిరా పాయింట్ అనేది ఉంటుంది. ఈ ఇందిరా పాయింట్ అండమాన్ నికోబార్ దీవిలో ఉంటుంది. ఇందిరా పాయింట్ ఎక్కడ ఉంటుందంటే అండమాన్ నికోబార్ దీవుల్లో ఉంటుంది, ఇది దక్షిణ అంచున ఉంటుంది. నెక్స్ట్ 2004లో సంభవించిన సునామీలో ఇందిరా పాయింట్ ముంపునకు గురైంది. ఇక్కడ 2004లో అండమాన్ నికోబార్ దీవులకు సునామీ వస్తుందండి, చాలా ఇంపార్టెంట్. ఎప్పుడు వచ్చిందంటే 2004లో అండమాన్ నికోబార్ దీవులకు సునామీ వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ లక్షద్వీపులు ప్రవాళ బిత్తికల కోరల్ నుండి ఏర్పడ్డాయి, ప్రవాళ బిత్తికల కోరల్ వల్ల ఏర్పడ్డాయి. నెక్స్ట్ ఇక్కడ లక్షద్వీపుల మొత్తం భౌగోళిక విస్తీర్ణం 32 చదరపు కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది. లక్షద్వీపుల మొత్తం భౌగోళిక విస్తీర్ణం ఎంత ఉందంటే 32 చదరపు కిలోమీటర్లు. నెక్స్ట్ చాప్టర్ వచ్చేసి అభివృద్ధి భావనలు, సెకండ్ చాప్టర్. ఇందులో ఫస్ట్ పాయింట్ తమిళనాడు రాష్ట్రం తిరునవేలి జిల్లాలోనే కుడం కళమను అణు విద్యుత్ కేంద్రం ఉంది, ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ ఆఫ్రికా ఐవరీ కోస్ట్ అనే దేశం ఉంది, ఆఫ్రికాలో ఐవరీ కోస్ట్ అనే దేశం ఉంది, ఇది అబిదుబ్జాబ్ పట్టణం. నెక్స్ట్ దేశం మొత్తం ఆదాయాన్ని దేశ జనాభాతో భాగిస్తే సగటు ఆదాయం వస్తుంది. ఈ సగటు ఆదాయాన్ని తలసరి ఆదాయం అని అంటాము, గుర్తుంచుకోవాలి.
ఇక్కడ తలసరి ఆదాయం ఈజ్ ఈక్వల్ టు దేశం మొత్తం ఆదాయం బై దేశ జనాభా. నెక్స్ట్ అన్ని దేశాల తలసరి ఆదాయాన్ని అమెరికన్ డాలర్లతో లెక్కిస్తారు. నెక్స్ట్ వ్యక్తి జీవించే సగటు కాలం జన్మించిన నాటి నుండి ఒక వ్యక్తి యొక్క సగటు జీవిత కాలాన్ని సూచిస్తుంది. ఇంపార్టెంట్. నెక్స్ట్ అక్షరాస్యత చూసుకుంటే 7 సంవత్సరాలు పైబడి ఏదైనా భాషలో అర్థవంతంగా చదవటం రాయడం చేయగలిగిన వారి శాతం అని అర్థం అక్షరాస్యత అంటే. నెక్స్ట్ ఇక్కడ శిశు మరణాల గురించి చూసుకుంటే సజీవంగా పుట్టిన ప్రతి 1000 మంది పిల్లల్లో 1 సంవత్సరం పూర్తి అయ్యేసరికి ఎంతమంది చనిపోతున్నారో తెలియజేసి సంఖ్యను శిశు మరణం అని అంటారు. నెక్స్ట్ నికర హాజరు శాతం 9-10 తరగతుల్లో పిల్లల్లో నికరంగా బడికి హాజరవుతున్న పిల్లల శాతంని నికర హాజరు శాతం అని అంటారు. నెక్స్ట్ ఇక్కడ 2005 సంవత్సరంలో భారతదేశంలో రాష్ట్ర ప్రభుత్వాలు విద్యపై సగటున ప్రతి విద్యార్థికి 1049 రూపాయలు ఖర్చు పెట్టితే అదే హిమాచల్ ప్రదేశ్ లో 2005 రూపాయలు ఖర్చు పెడుతుంది. నెక్స్ట్ 2017 సంవత్సరానికి డాలర్లలో 12,055 అమెరికన్ డాలర్లు లేదా అంతకంటే ఎక్కువ తలసరి ఆదాయం ఉన్న దేశాలను అధిక ఆదాయ దేశాలు లేదా ధనిక దేశాలని అంటారు. గుర్తుంచుకోవాలి, ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇక్కడ 2017 సంవత్సరంలో డాలర్లలో 995 అమెరికన్ డాలర్లు కంటే తక్కువ తలసరి ఆదాయం ఉండే దేశాలను తక్కువ ఆదాయ దేశాలని అంటారు. నెక్స్ట్ థర్డ్ చాప్టర్ వచ్చేసి ఉత్పత్తి ఉపాధి. ఇందులో ఫస్ట్ వన్ భారతదేశంలో ఏ రంగంలో ఎంతమంది ఉపాధి పొందుతున్నారో కింది పట్టిక ద్వారా తెలియజేస్తుంది. ఇక్కడ సంవత్సరం చూసుకుంటే 1972 నుండి 73 వరకు వ్యవసాయ రంగంలో వచ్చేసి 74%, పరిశ్రమలు వచ్చేసి 11%, సేవా రంగం వచ్చేసి 15% ఉన్నారు. నెక్స్ట్ ఇక్కడ 2017 నుండి 2018 వరకు చూసుకుంటే వ్యవసాయ రంగంలో అయితే 44%, పరిశ్రమ రంగంలో 25%, సేవా రంగంలో 31% పొందుతున్నారు ఉపాధి. నెక్స్ట్ ఇక్కడ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి మార్చి వరకు లెక్కిస్తారు. ఆర్థిక సంవత్సరం అని అంటారు ఏప్రిల్ నుంచి మార్చి నెలని. నెక్స్ట్ జిడిపి అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ స్థూల దేశీయోత్పత్తి అని అంటారు. జిడిపి అనగా గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ స్థూల దేశీయోత్పత్తి. నెక్స్ట్ 3 రంగాలలో స్థూల దేశీయోత్పత్తి జిడిపి వాటా చూసుకుంటే ఇక్కడ 1973 నుండి 74 సంవత్సరాల్లో వ్యవసాయంలో జిడిపి వాటా 43%, పరిశ్రమ వాటా 22%, సేవా రంగం వాటా 35%. నెక్స్ట్ ఇక్కడ 2015 నుండి 2016 వరకు వ్యవసాయ వాటా వచ్చేసి 19% జిడిపి, పరిశ్రమల వాటా జిడిపి వచ్చేసి 28%, సేవా రంగం యొక్క జిడిపి వాటా 53% ఉంటుంది. ఇక్కడ 2017 నుండి 18 సంవత్సరం శాతం యొక్క రంగాలు 3 రంగాలు ఇవి. మొత్తం వ్యవసాయ రంగం, పరిశ్రమ రంగం, సేవా రంగంలో చూసుకుంటే కార్మికులు 94.6%, నెక్స్ట్ ఇక్కడ 24.4% పారిశ్రామిక రంగం, నెక్స్ట్ ఇక్కడ సేవా రంగంలో 31.0%గా ఉంటుంది. ఇది 2017-18 3 సేవా రంగాలకు సంబంధించిన జిడిపి వాటా. నెక్స్ట్ ఫోర్త్ చాప్టర్ వచ్చేసి భారతదేశ శీతోష్ణ స్థితి. ఇందులో ఫస్ట్ వన్ చూసుకుంటే ఒక ప్రాంతంలో ఒక నిర్దిష్ట కాలానికి చెందిన సూర్యరశ్మి, ఉష్ణోగ్రత, వాతావరణ పీడనము, పవనాలు, ఆర్ద్రత, మేఘాలు, అవపాతం వంటి అంశాల స్థితిని వాతావరణం లేదా వెదర్ అని అంటాము. నెక్స్ట్ సాధారణంగా ఒక విశాలమైన ప్రాంతంలో 30 లేక అంతకన్నా ఎక్కువ సంవత్సరాల పాటు ఒకే మాదిరి కనిపించేలా ఉన్న వాతావరణ పరిస్థితులను శీతోష్ణ స్థితి లేదా క్లైమేట్లని అంటాము. నెక్స్ట్ ఒక ప్రదేశం యొక్క వాతావరణం శీతోష్ణ స్థితి అంశాల క్రమాన్ని క్లైమేట్ గ్రాఫ్ లేదా క్లైమాటోగ్రాఫ్ల ద్వారా చూపించవచ్చు. ఇంపార్టెంట్ అండి. ఒక ప్రదేశం యొక్క నెలవారీ సగటు, అత్యధిక ఉష్ణోగ్రతలు, అత్యల్ప ఉష్ణోగ్రతలు, వర్షపాతాలను క్లైమోగ్రాఫ్లు సూచిస్తాయి. ఇంపార్టెంట్ అండి. అత్యధిక ఉష్ణోగ్రతలు, అత్యల్ప ఉష్ణోగ్రతలు, వర్షపాతాలను క్లైమోగ్రాఫ్లు సూచిస్తాయి. నెక్స్ట్ శీతోష్ణ స్థితి ప్రభావితం చేసే అంశాలను శీతోష్ణ స్థితి కారకాలని అంటారు. ఇక్కడ 1వది అక్షాంశం, 2వది భూమికి నీటికి గల సంబంధం, 3 ప్రదేశం యొక్క ఎత్తు, 4 ఉపరితల గాలి ప్రసరణ.
నెక్స్ట్ ఇక్కడ అక్షాంశం లేదా భూమధ్య రేఖ నుంచి దూరం చూసుకుంటే ఇక్కడ ఇందులో భూమధ్య రేఖ నుంచి దూరం పెరుగుతున్న కొద్దీ వార్షిక సగటు ఉష్ణోగ్రత తగ్గుతుందండి, గుర్తుంచుకోవాలి, తగ్గుతూ ఉంటుంది. దీని దృష్ట భూమిని 3 ప్రాంతాలుగా విభజిస్తారు. ఒకటోది ఉష్ణ ప్రాంతము, ఇది భూమధ్య రేఖకు దగ్గరగా ఉంటుంది. రెండోది ధ్రువ ప్రాంతాలు, ధ్రువాలకు దగ్గరగా ఉంటుంది. మూడోది శీతోష్ణ స్థితి ప్రాంతాలు, ఈ రెండింటికి మధ్యలో ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ భారతదేశం సుమారు 8 డిగ్రీల ఉత్తరం నుండి 37 డిగ్రీల ఉత్తర అక్షాంశాల మధ్య ఉంది. భారతదేశానికి కర్కట రేఖ ఇంచుమించు 2 సమాన భాగాలుగా విభజిస్తుంది. ఇది ఇంపార్టెంట్ అండి, గుర్తుంచుకోండి. భారతదేశాన్ని కర్కట రేఖ సమాన భాగాలుగా విభజిస్తుంది సుమారుగా. కర్కట రేఖకు ఉత్తర ప్రాంతం సమశీతోష్ణ మండలం ఉంది. నెక్స్ట్ ఇక్కడ కర్కట రేఖకు దక్షిణ ప్రాంతం ఉష్ణమండలంలో ఉంటుంది, గుర్తుంచుకోవాలి. ఇక్కడ భూమికి నీటికి గల సంబంధం చూసుకుంటే ఇక్కడ ప్రదేశం యొక్క ఎత్తు సముద్ర మట్టం నుంచి ఎత్తుకి వెళ్తున్న కొద్దీ ఉష్ణోగ్రత తగ్గుతుంది. అంటే ప్రతి 100 మీటర్లకు 6.4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత తగ్గుతుందండి, గుర్తుంచుకోవాలి, ఇంపార్టెంట్. నెక్స్ట్ వేసవి విడిది ప్రాంతం చూసుకుంటే సిమ్లా హిమాచల్ ప్రదేశ్ లో ఉంటుంది. గుల్మార్గ్ జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో ఉంటుంది. నైనితాల్ వచ్చేసి ఉత్తరాఖండ్ లో ఉంటుంది. డార్జిలింగ్ వెస్ట్ బెంగాల్ లో ఉంటుంది. ఇక్కడ కొడైకెనాల్ వచ్చేసి తమిళనాడులో ఉంటుంది. ఊటీ వచ్చేసి ఉదక మండలం, ఇది కూడా తమిళనాడులో ఉంటుంది, గుర్తుంచుకోవాలి, వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ 4th వన్, వాతావరణంలో ఉపరితల గాలి ప్రసరణ చూసుకుంటే ఉత్తరార్ధగోళంలో ఉపాయన రేఖ అధిక పీడనం వల్ల శాశ్వత పవనాలు ఏర్పడతాయి. ఇవి భూమధ్య రేఖ వద్ద ఉండే అల్పపీడన ప్రాంతం వైపు పశ్చిమంగా పయనిస్తాయి. వీటిని వ్యాపార పవనాలు లేదా ట్రేడ్ విండ్స్ అని అంటారు. నెక్స్ట్ ఇక్కడ ట్రేడ్ అనే జర్మన్ పదానికి ట్రాక్ అని అర్థము. ఇక్కడ ట్రేడ్ అంటే జర్మనీ పదం, ట్రాక్ ఒకే దిశలో స్థిరంగా పయనించే గాలులని అర్థం. ఇక్కడ ట్రేడ్ అంటే ట్రాక్, ఒకే దిశలో స్థిరంగా పయనించే గాలులని అర్థం. నెక్స్ట్ శుష్క ఈశాన్య పవనాలు మేఖలలో భారతదేశం ఉంటుంది. శుష్క ఈశాన్య పవనాల మేఖలలో భారతదేశం ఉంది. జెట్ ప్రవాహాల వేగం గంటకి వేసవిలో 110 కిలోమీటర్లు ఉంటుంది గంటకి. నెక్స్ట్ ఇక్కడ జెట్ ప్రవాహాల వేగం గంటకి శీతాకాలంలో 184 కిలోమీటర్లు ఉంటుంది, గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ 25 డిగ్రీల ఉత్తర అక్షాంశం వద్ద తూర్పు జెట్ ప్రవాహం ఏర్పడుతుంది, చాలా ఇంపార్టెంట్ అండి, గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ భారతదేశ కాలాలు చూసుకుంటే శీతాకాలం. భారతదేశ భూభాగంపై ఉష్ణోగ్రతలు నవంబర్ మధ్య నుంచి గణనీయంగా తగ్గుతాయి. ఈ చలికాలం ఫిబ్రవరి మధ్య వరకు కొనసాగుతుంది. నెక్స్ట్ మధ్యధర సముద్రం నుంచి వచ్చే తుఫాను వాయుగుండాలను పశ్చిమ విక్షోభాలు అని అంటారు. మధ్యధర సముద్రం నుంచి వచ్చే తుఫాను వాయుగుండాలను పశ్చిమ విక్షోభాలని అంటారు. నెక్స్ట్ రబీ కాలంలో సాగు చేసే గోధుమ పంటను ఈ పశ్చిమ విక్షోభాలు ఎంతో ఉపయోగపడతాయి. నెక్స్ట్ ఇక్కడ వేసవి కాలంలో దేశ దక్షిణ ప్రాంతం నుంచి ఉత్తర ప్రాంతం వైపునకు వెళ్తుంటే సగటు ఉష్ణోగ్రతలు పెరుగుతుంటాయి అని గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ స్థానిక పవనాలను లూ పవనాలని అంటారు, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వేసవి ముగిసే సమయంలో దక్కన్ పీఠభూమిలో మామిడి మరియు తొలకరి జల్లులు పడతాయి. ఎప్పుడంటే వేసవి ముగిసే సమయంలో దక్కన్ పీఠభూమిలో. నెక్స్ట్ ఇక్కడ ఋతుపవనాల ప్రవేశం చూసుకుంటే గాలుల దిశ మారడాన్ని అరబ్ వర్తకులు మాన్సూన్ అని పేరు పెట్టారు. వీటిని మనం ఋతుపవనాలని పిలుస్తాం. నెక్స్ట్ ఇక్కడ మాన్సూన్ అంటే అరబిక్ భాష పదం, దీన్ని మనం ఋతువులు అని అంటాము. నెక్స్ట్ ఉష్ణ ప్రాంతంలో సుమారుగా 20 డిగ్రీల ఉత్తర అక్షాంశం నుండి 20 డిగ్రీల దక్షిణ అక్షాంశాల మధ్య ఋతుపవనాలు ఏర్పడతాయి, గుర్తుంచుకోవాలి, ఇంపార్టెంట్. నెక్స్ట్ భారతదేశంలో అత్యధిక వర్షపాతం నైరుతి ఋతుపవనాల కాలంలో సంభవిస్తుంది. నెక్స్ట్ తిరోగమన ఋతుపవనాలు చూసుకుంటే వేడిమి పెరుగుతున్న నేలల నుండి పొడిగా ఉండే చలి పరిస్థితుల మధ్య అక్టోబర్ నవంబర్ నెలలు సంధికాలంగా ఉంటాయి. నెక్స్ట్ భూగోళం వేడెక్కడం అంటే AGW అని అర్థం. ఇక్కడ AGW అంటే ఆంథ్రోపోజెనిక్
గ్లోబల్ వార్మింగ్ అని అర్థం. ఆంథ్రోపాజెనిక్ గ్లోబల్ వార్మింగ్ AGWని. నెక్స్ట్ ఇక్కడ సాంప్రదాయ భారతీయ కాలాలు చూసుకుంటే ఇక్కడ ఋతువులు ఇవి తెలుగు నేలలు, ఇవి ఇంగ్లీష్ నేలలు చూసుకుంటే ఇక్కడ వసంతం అనేది చైత్రం మరియు వైశాఖం వస్తుంది తెలుగు నేలలో. ఇంగ్లీష్లో అయితే మార్చి ఏప్రిల్ నెలలు. నెక్స్ట్ ఇక్కడ గ్రీష్మాన్ని మనం జ్యేష్టం ఆషాఢం అంటారు తెలుగు నెలలో వచ్చేసి. ఇంగ్లీష్లో అయితే మే జూన్ అని అంటాము. నెక్స్ట్ వర్ష ఋతువుని మనం శ్రావణం భాద్రపదం అంటాం తెలుగు నెలలో. నెక్స్ట్ ఇక్కడ జూలై ఆగస్టు నెలలు వర్ష ఋతువు అని అంటాం. నెక్స్ట్ హేమంత ఋతువు, నెక్స్ట్ శరత్ ఋతువు వచ్చేసి తెలుగు నెలలో అశ్వయుజం కార్తీకం అని అంటాము. ఇక్కడ ఇంగ్లీష్లో అయితే సెప్టెంబర్ అక్టోబర్ అని అంటాము. నెక్స్ట్ ఇక్కడ హేమంత ఋతువు అంటే తెలుగు నెల వచ్చేసి మార్గశిరం పుష్యం అని అంటాము. ఇంగ్లీష్లో అయితే నవంబర్ డిసెంబర్ నెలలని అంటాము. నెక్స్ట్ ఇక్కడ శిశిర ఋతువు అంటే తెలుగులో మాఘం మరియు ఫాల్గుణం అని అంటాము. ఇంగ్లీష్లో అయితే జనవరి మరియు ఫిబ్రవరి అని అంటాము. నెక్స్ట్ గడ్డ కట్టిన టండ్రాల కింద మిథేల్ వాయువు ఉంటుంది, ఇంపార్టెంట్ అండి, గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ అంతర ప్రభుత్వ సంఘం IPCC అని అంటారు. నెక్స్ట్ ఇక్కడ IPCC అంటే ఇంటర్ గవర్నమెంటల్ ప్యానెల్ ఆన్ క్లైమేట్ చేంజ్ అని అర్థం IPCC అంటే. నెక్స్ట్ 2015 సంవత్సరంలో ప్రపంచ దేశాల మధ్య అంతర ప్రభుత్వ సంఘం IPCC ఇక్కడ పారిస్ లో జరిగిన సమావేశంలో హరిత గృహ వాయువుల ఉద్గారాన్ని ప్రపంచ సగటు ఉష్ణోగ్రత స్థాయి 2 డిగ్రీల సెల్సియస్ మేరకు తగ్గించి పారిశ్రామికీకరణ పూర్వ స్థాయికి తగ్గించాలని జరిగిన ఒప్పందంపై 195 దేశాలు సంతకం చేశాయి. నెక్స్ట్ ఇక్కడ ఐలా పెను తుఫాను కారణంగా 2009లో సుందర్బన్ ప్రాంతం అతలాకుతలమైందని చెప్తాము. ఇవ్వండి 4th లెసన్ లో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్. నెక్స్ట్ 5th లెసన్ లో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ చూసుకుంటే 5th లెసన్ వచ్చేసి భారతదేశ నదులు నీటి వనరులు. నెక్స్ట్ ఇందులో ఫస్ట్ వన్, గృహ అవసరాలకు నీటి ఉపయోగం 5% ఉంటుంది. మన దేశంలో వరదకు గురయ్యే భూమి 4 కోట్ల ఎకరాలు, ఇంపార్టెంట్ అండి, గుర్తుంచుకోవాలి. భూమి ఉపరితల నీటి వనరుల కలుషితం 70% ఉంటుంది. నెక్స్ట్ భారతదేశ నది జల వ్యవస్థ 3 భౌతిక అంశాలకు అనుగుణంగా రూపొందించింది. అవి 1 హిమాలయాలు, 2 ద్వీపకల్ప పీఠభూములు, 3 గంగా సింధు మైదానాలు, గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ పుట్టుక ఆధారంగా భారతదేశ నది వ్యవస్థలు 2 రకాలు. 1 హిమాలయ నదులు, 2 ద్వీపకల్ప నదులు. ఇక్కడ హిమాలయ నదులు చూసుకుంటే హిమాలయ నదులు 3 ముఖ్యమైన వ్యవస్థల కిందికి వస్తాయి. అవి 1 సింధు, 2 గంగా, 3 బ్రహ్మపుత్ర నదులు. హిమాలయ నదులు జీవా నదులు అని కూడా అంటారు. హిమాలయ నదులను జీవా నదులు అని కూడా అంటారు. నెక్స్ట్ ఇక్కడ సింధు నది వ్యవస్థ చూసుకుంటే ప్రపంచంలో 21 అతి పెద్దది ఇక్కడ సింధు నది వ్యవస్థ. ఇది టిబెట్ లోని మానవ సరోవరం దగ్గర కైలాస పర్వతాలలోని ఉత్తర వాలుల వద్ద మొదలవుతుంది. ఏదంటే సింధు నది. నెక్స్ట్ ఇది టిబెట్ గుండా వాయువ్య దిశగా ప్రవహిస్తుంది సింధు నది. ఇది భారతదేశంలోని జమ్మూ కాశ్మీర్లో ప్రవహిస్తుంది. ఏదంటే సింధు నది. సింధు నదికి ఉపనదులు భారతదేశంలోనివి. ఇక్కడ సింధు నదికి ఉపనదులు భారతదేశంలో ఏవి ఉన్నాయంటే జీలం, చినాబ్, రావి, బియాస్, సట్లెజ్. ఇవి బాక్రానంగర్ ఆనకట్ట పంజాబ్ లో ఉంటుంది సట్లెజ్ నది. నెక్స్ట్ ఇక్కడ సింధు నది భారతదేశంలో 3 రాష్ట్రాల్లో ప్రవహిస్తుంది. అది జమ్మూ కాశ్మీర్ 1, పంజాబ్ 1, హిమాచల్ ప్రదేశ్ 1. ఇవి 3 రాష్ట్రాల గుండా మన ఇండియాలో ప్రవహిస్తుంది సింధు నది. నెక్స్ట్ రెండోది గంగా నది వ్యవస్థ చూసుకుంటే గంగా నది 2 నదుల కలయిక. గంగా నది అంటే భగీరథ ప్లస్ ఆలకనంద అని అర్థము గంగా నది. నెక్స్ట్ ఇక్కడ భగీరథి చూసుకుంటే భగీరథ ఇది గంగోత్రి హిమానీ నదం దగ్గర పుడుతుంది, ఇది భగీరథి. నెక్స్ట్ ఇక్కడ అలకనంద చూసుకుంటే ఇది బద్రీనాథ్ కి వాయువ్య దిశలో సతబ్నాథ్ దగ్గర పుడుతుంది, గుర్తుంచుకోవాలి. ఈ పై 2 అంటే భగీరథ, అలకనంద దేవప్రయాగ వద్ద కలిసి గంగా నదిగా మారుతుంది. ఇది ఎక్కడ అంటే దేవప్రయాగ వద్ద కలిసి గంగా నదిగా మారుతుంది, ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ గంగా నది మొత్తం పొడవు సుమారు 2525 కిలోమీటర్లు అండి. అంటే ఇక్కడ 1557 మైళ్ళ దూరం అని. నెక్స్ట్ ఇక్కడ గంగా నదికి ముఖ్యమైన ఉపనదులు వచ్చేసి యమునా నది అండి. ఇది గంగా నదికి ఒక ముఖ్యమైన ఉపనది మరియు పెద్ద నది కూడా ఉపనదులలో. నెక్స్ట్ గంగా నది ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని పశ్చిమ హిమాలయాల్లో పుట్టింది, ఇంపార్టెంట్.
నెక్స్ట్ మూడవది బ్రహ్మపుత్ర నది వ్యవస్థ చూసుకుంటే బ్రహ్మపుత్ర నది మానస సరోవరం దగ్గర కైలాస పర్వతాలలోని చమయుంగ్ డంగ్ హిమాని నదం నుండి పుడుతుంది. ఇక్కడ ఏది బ్రహ్మపుత్ర నది మానస సరోవరం దగ్గర కైలాస పర్వతంలోని చమయుంగ్ డంగ్ అనే నది హిమాని నదం నుండి పుడుతుంది. నెక్స్ట్ ఇది దక్షిణ టిబెట్ గుండా తూర్పున ప్రవహిస్తుంది బ్రహ్మపుత్ర నది. నెక్స్ట్ లోట్సే ఛాంగ్ దగ్గర జల ప్రయాణానికి అనువుగా ఉండే వెడల్పైన నదిగా మారి 640 కిలోమీటర్ల ప్రవహిస్తుంది. నెక్స్ట్ ఇది భారతదేశంలోని అరుణాచల్ ప్రదేశ్ లో నైరుతి దిశగా పెద్ద మలుపు తిరుగుతుంది. నెక్స్ట్ ఇది దీంట్లోకి అస్సాం లోయలోనికి వచ్చినప్పుడు దిబాంగ్ రోహిత్ అనే 2 ఉపనదులు కలుస్తాయి. ఇక్కడ నుంచి దీనిని బ్రహ్మపుత్రగా పిలుస్తారు. నెక్స్ట్ బ్రహ్మపుత్ర నది ఇది బ్రహ్మ నదికి గల వివిధ ప్రాంతాల్లో వివిధ పేర్లు ఉంటాయి. బ్రహ్మ నదికి ఇక్కడ టిబెట్ లో వచ్చేసి సాంగ్పో అని అంటారు. ఇక్కడ అరుణాచల్ ప్రదేశ్ లో అయితే సియాంగ్ అని అంటారు. ఇక్కడ అస్సోంలో అయితే బ్రహ్మపుత్ర అని అంటారు. నెక్స్ట్ బంగ్లాదేశ్ లో అయితే జమునా అని అంటారు అని గుర్తుంచుకోవాలి. ఇంపార్టెంట్ ఇవి. నెక్స్ట్ రెండోది ద్వీపకల్ప నదులు. నర్మదా తపతి నదులు కాకుండా ద్వీపకల్ప నదులన్నీ పడమర నుంచి తూర్పు వైపునకు ప్రవహిస్తాయి. నర్మదా తపతి నదులు కాకుండా ద్వీపకల్ప నదులన్నీ పడమర వైపు నుండి తూర్పు వైపునకు ప్రవహిస్తాయి. నెక్స్ట్ ద్వీపకల్ప పీఠభూమిలోని ఉత్తర భాగంలో పుట్టే చంబల్, సింధ్, బేత్వా, కేన్, సోన్ నదులు గంగా నది వ్యవస్థకు చెందుతాయి. ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇక్కడ ద్వీపకల్పంలోని మహానది గంగావరి, కృష్ణ, కావేరి ముఖ్యమైనవి. నెక్స్ట్ ఇక్కడ ద్వీపకల్ప నదుల ప్రవాహ మార్గం మారదు, వక్రతలు ఉండవు. ద్వీపకల్ప నదులలో గోదావరి నది పెద్దది. నెక్స్ట్ ద్వీపకల్ప నదులలో సంవత్సరం అంతా నీళ్లు ఉండవు. నెక్స్ట్ ఇక్కడ గోదావరి నది మహారాష్ట్రలోని నాసిక్ వద్ద గల త్రయంబకంలో పుట్టి బంగాళాఖాతంలో కలుస్తుంది. గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ నది పేరు ఏ రాష్ట్రంలో పుట్టింది, ఏ దిశను ప్రయాణిస్తుంది, దేనిలో కలుస్తుందో చూసుకుంటే ఇక్కడ గోదావరి నది మహారాష్ట్రలో నాసిక్ అనే ప్రాంతంలో త్రయంబకంలో పుట్టి తూర్పు దిశగా ప్రయాణిస్తుంది. ఇది బంగాళాఖాతంలో కలుస్తుంది గోదావరి. నెక్స్ట్ కృష్ణా నది మహారాష్ట్రలో పుట్టింది. ఇది తూర్పున ప్రయాణిస్తుంది, బంగాళాఖాతంలో కలుస్తుంది. నెక్స్ట్ మహానది ఛత్తీస్గఢ్ సిహావాలో పుట్టింది. ఇది తూర్పు దిశగా ప్రయాణిస్తుంది, బంగాళాఖాతంలో కలుస్తుంది. ఇది నెక్స్ట్ ఇక్కడ గోదావరి, కృష్ణ, మహానది తూర్పున ప్రయాణిస్తుంది, బంగాళాఖాతంలో కలుస్తుంది. 3 గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ మహానది ఛత్తీస్గఢ్ సిహావా వద్ద పుట్టింది. ఇది నెక్స్ట్ ఇక్కడ నర్మదా నది అండి. నర్మదా నది మధ్యప్రదేశ్ అమర్కంటక్ వద్ద పుట్టింది. ఇది పడమర దిక్కున ప్రయాణిస్తుంది, అరేబియా సముద్రంలో కలుస్తుంది. నెక్స్ట్ ఇక్కడ తపతి నది మధ్యప్రదేశ్ ముల్తాయ్ వద్ద పుట్టింది. ఇది పడమర అరేబియా సముద్రంలో కలుస్తుంది. నెక్స్ట్ పెన్నా నది కర్ణాటక నందిదుర్గ వద్ద పుట్టింది. ఇది పడమరన ప్రయాణించి అరేబియా సముద్రంలో కలుస్తుంది. నెక్స్ట్ కావేరి నది కర్ణాటక, ఇది బ్రహ్మగిరి కొండలో పుట్టి తూర్పున ప్రయాణిస్తుంది, ఇది బంగాళాఖాతంలో కలుస్తుంది. నెక్స్ట్ ఇక్కడ సబర్మతి నది రాజస్థాన్ లో అరావళి పర్వతాల్లో పుట్టి ఇక్కడ పడమరాన ప్రయాణిస్తుంది, ఇది అరేబియా సముద్రంలో కలుస్తుంది. గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇక్కడ తుంగభద్ర నది చూసుకుంటే తుంగభద్ర నది అనే కృష్ణా నది యొక్క ఉపనది. తుంగభద్ర నది కృష్ణా నది యొక్క ఉపనది, గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఈ పశ్చిమ కనుమలలో పుడుతుంది తుంగభద్ర నది. నెక్స్ట్ ఇక్కడ తుంగభద్ర నది కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలను పంచుకుంటాయి. దీని మొత్తం పరివాహక ప్రాంతం వచ్చేసి 71,417 చదరపు కిలోమీటర్లు అండి, గుర్తుంచుకోండి. నెక్స్ట్ దీని పరివాహక ప్రాంతం కర్ణాటకలో మాత్రమే 57,671 చదరపు కిలోమీటర్ ఉంటుంది, గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఈ నది పరివాహక ప్రాంతాన్ని 2గా విభజిస్తారు. ఒకటవది కర్ణాటకలోని ఎగువ మధ్య పరివాహక ప్రాంతాలు, రెండోది తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లోని దిగువ పరివాహక ప్రాంతాలు. నెక్స్ట్ ఇక తుంగభద్ర ఆనకట్ట నిర్మాణం 1952లో నిర్మించారు. ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ 50 సంవత్సరాల క్రితం ఆనకట్ట సామర్థ్యం
376.6 కోట్ల ఘనపు మీటర్లు ఉండేది. నెక్స్ట్ ఇది నది పరివాహక ప్రాంతంలోని చేస్తున్న 27 భారీ 2543 చిన్న పారిశ్రామిక సంస్థలు ఉంటాయి. ఇక్కడ నది పరివాహక ప్రాంతంలోని పనిచేస్తున్న 27 భారీ మరియు 2543 చిన్న పారిశ్రామిక సంస్థలు ఉంటాయి. నెక్స్ట్ 1984లో ఈ నదిలోనికి బెల్లం మడ్డి వల్ల చేపలు చనిపోయాయి. బెల్లపు మడ్డి వల్ల చేపలు చనిపోయాయి, గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే మహారాష్ట్రలోని అహ్మద్ నగర్ జిల్లాలోని హివారేబా బాజార్ అనే గ్రామంలో ఆదర్శ గ్రామ పథకం ప్రారంభించింది. హివారే బజార్ అనే గ్రామంలో ఆదర్శ గ్రామ పథకం ప్రారంభించింది. నెక్స్ట్ ఈ ఆదర్శ గ్రామ పథకం యొక్క షరతులు చూసుకుంటే, ఒకటి కహత్ బందీ, రెండోది చరాయి బందీ, మూడోది నషా బందీ, నాలుగోది నస్ బందీ. ఇక్కడ గృహత్ బందీ అంటే చెట్లను నరకడం నిషేధం. నెక్స్ట్ ఇక్కడ చరాయి బందీ అంటే పశువులను స్వేచ్ఛగా మేయడానికి వదలడం నిషేధం. నెక్స్ట్ ఇక్కడ నషా బందీ అంటే మత్తు పదార్థాలు అంటే మత్తు పానీయాల నిషేధం. నెక్స్ట్ ఇక్కడ నస్ బందీ అంటే అధిక సంతానం నిషేధం. ఇవి ఇంపార్టెంట్ అండి, గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ మహారాష్ట్రలో పంట కాలాలు చూసుకుంటే ఖరీఫ్ లో సజ్జలు పండిస్తారు, రబీలో జొన్న, జయాద్ అంటే కూరగాయలు పండిస్తారు. జియాద్ లో ఇక్కడ ఇంపార్టెంట్ అండి, ఖరీఫ్ లో అయితే రబీ పండిస్తారు సజ్జ, రబీలో అయితే జొన్న, జియాద్ లో అయితే కూరగాయలు పండిస్తారు. నెక్స్ట్ కేరళలోని పెరుమట్టి అనే గ్రామానికి కోకా కోలా కంపెనీకి మధ్య వివాదం జరిగింది. ఎక్కడ అంటే కేరళలోని పెరుమట్టి అనే గ్రామంలో కోకా కోలా కంపెనీకి మధ్య వివాదం జరిగింది. ఇవ్వండి 5th లెసన్ లో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్. నెక్స్ట్ 6th లెసన్ వచ్చేసి జనాభా. ఇందులో ఫస్ట్ పాయింట్ వచ్చేసి భారతదేశంలో మొదటి జనగణన 1872లో జరిగింది. భారతదేశంలో మొదటి సంపూర్ణ జనగణన ఎప్పుడు జరిగిందంటే 1881లో జరిగింది. ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ 1881 నుండి ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి క్రమం తప్పకుండా జనగణన జరుగుతుంది. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరిగింది ఇప్పటి వరకు అంటే 1881 నుండి 2011 వరకు. నెక్స్ట్ 2011లో భారత జనాభా చూసుకుంటే 121 కోట్లు. ఇక్కడ 121 కోట్ల 1,93,422 121 కోట్ల జనాభా అంటే ఇక్కడ 2011లో పురుషుల జనాభా వచ్చేసి 62 కోట్ల 37,24,248. అదే విధంగా స్త్రీల జనాభా చూసుకుంటే 58 కోట్ల స్త్రీల జనాభా ఉండేది. నెక్స్ట్ ఒక దేశ జనాభాను ప్రధానంగా 3 వర్గాలుగా విభజిస్తారు. ఇక్కడ 3 వర్గాలు అంటే పిల్లలు, పనిచేసే వయసు, వృద్ధులు. పిల్లలు వచ్చేసి సాధారణంగా 15 సంవత్సరాల లోపు వాళ్ళు, పనిచేసే వయసు వాళ్ళు వచ్చేసి 15 నుండి 59 సంవత్సరాలు, వృద్ధులు వచ్చేసి 59 సంవత్సరాల పైబడి వారిని వృద్ధులని అంటారు. నెక్స్ట్ ఇక్కడ లింగ నిష్పత్తి చూసుకుంటే జనాభాలో ప్రతి 1000 మంది పురుషులకు ఎంతమంది స్త్రీలు ఉన్నారో తెలియజేసేదే లింగ నిష్పత్తి. ఇది శాతంలో సూచించబడుతుంది. నెక్స్ట్ ఇక్కడ భారతదేశంలో ప్రతి 100 మంది ఆడపిల్లలకు 105 మంది మగపిల్లలు పుడుతున్నారు. నెక్స్ట్ 2011 జనాభా లెక్కల ప్రకారం 0 నుండి 6 సంవత్సరాల లింగ నిష్పత్తి 1000 మంది 1000:919. ఇక్కడ ప్రతి 1000 మందికి 919 మంది స్త్రీలు ఉన్నారని ఇక్కడ 2011 జనాభా గణన లెక్కల ప్రకారం చూసుకోవడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ ప్రతి 1000 మంది పురుషులకు స్త్రీలు ఎంతమంది ఉన్నారు చూసుకుంటే రాష్ట్రాల వారీగా ఇక్కడ లింగ నిష్పత్తి హర్యానాలో అయితే 1000 మంది పురుషులకు 870 మంది స్త్రీలు ఉన్నారు, పంజాబ్లో అయితే 880 మంది స్త్రీలు, తెలంగాణలో అయితే 988 స్త్రీలు, కేరళలో అయితే 1040 మంది స్త్రీలు ఉన్నారు. నెక్స్ట్ అమెరికాలో అయితే 1050 మంది, ప్రతి 1000 మంది పురుషులకు 1050 మంది స్త్రీలు ఉన్నారు, గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ భారతదేశ జనాభా లింగ నిష్పత్తి 1951-2011 ప్రకారము ఇక్కడ 1951 నుంచి 2011 దాని ప్రకారం చూసుకుంటే ఇక్కడ సంవత్సరం 1951 సంవత్సరంలో స్త్రీల నిష్పత్తి ఎంత 946, 1961లో 941, 1971లో 930, 1981లో 934,
1991లో 929, 2001లో 933, 2011లో వచ్చేసి 940 ఉన్నారు ప్రతి 1000 మంది పురుషులకు స్త్రీల జనాభా. నెక్స్ట్ ఇక్కడ అక్షరాస్యత శాతం చూసుకుంటే 2011 లెక్కల ప్రకారం 7 ఏళ్ల పైన ఉండి ఏ భాషలోనైనా అర్థవంతంగా చదవగలిగితే రాయగలిగితే వారిని అక్షరాస్యతులుగా పరిగణిస్తారు. నెక్స్ట్ భారతదేశం 1947లో అక్షరాస్యత శాతం 12% నమోదైంది. నెక్స్ట్ ఇక్కడ 1947లో 12% నమోదైంది. నెక్స్ట్ ఇక్కడ 2001లో 65% నమోదైంది భారతదేశ అక్షరాస్యత. 2011లో 74% నమోదైంది. ఇక్కడ 2011లో పురుషులు 82%గా స్త్రీలు 65%గా అక్షరాస్యత నమోదు కాబడిండ్రు. నెక్స్ట్ ఇక్కడ శ్రామిక జనాభా 15 నుంచి 59 సంవత్సరాలుగా చూసుకుంటే శ్రామిక జనాభాను 15 నుండి 59 సంవత్సరాల వయసు సమూహాన్ని శ్రామిక జనాభాగా అంటారు. నెక్స్ట్ ఇక్కడ 2011 జనగణన ప్రకారం వివిధ పనులు వారు వివరాలు చూసుకుంటే ఇక్కడ పనిచేసే వారి శాతం చూసుకుంటే రైతులు వచ్చేసి 25%, వ్యవసాయ కూలీలు 30% గాను, కార్మికులు 4%, ఇతర పనులు చేసేవారు 41%, టోటల్ 100 మంది ఉన్నారు 100%. నెక్స్ట్ జనాభా మార్పు చూసుకుంటే తర్వాతి కాలం నాటి జనాభా మైనస్ ముందు కాలం నాటి జనాభా మార్పుగా మనం లెక్క కట్టవచ్చు. ఇక్కడ 1901 నుంచి 2011 మధ్య కాలంలో జనాభా తగ్గిన సంవత్సరం 1921. ఏ సంవత్సరం నుండి జనాభా నిరంతరంగా పెరుగుతుందంటే 1931 నుంచి జనాభా నిరంతరంగా పెరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ 1918లో 15 మిలియన్ల ప్రజలను చంపివేయడానికి కారణమైన ఇన్ఫ్లుయెంజా ఫ్లూ అంటువ్యాధి చాలా ఇంపార్టెంట్ అని గుర్తుంచుకోవాలి. ఇన్ఫ్లుయెంజా అంటువ్యాధి. నెక్స్ట్ ఫెర్టిలిటీ శాతం చూసుకుంటే ఒక మహిళకు పుట్టే మొత్తం పిల్లలని అర్థం. ఫెర్టిలిటీ శాతం అంటే ఒక మహిళ పునరుత్పత్తి వయసు చివరి వరకు జీవించి ఉండి ప్రస్తుత తీరు ప్రకారం పిల్లలను కంటే పుట్టే మొత్తం పిల్లలకు ఫెర్టిలిటీ శాతం అని అంటారు, గుర్తుంచుకోవాలి. ఒక మహిళ పునరుత్పత్తి వయసు చివరి వరకు జీవించి ఉండి ప్రస్తుత తీరు ప్రకారం పిల్లలను కంటే పుట్టే మొత్తం పిల్లలను ఫెర్టిలిటీ శాతం అని అంటారు, గుర్తుంచుకోండి. నెక్స్ట్ 1961లో భారతదేశంలో ఫెర్టిలిటీ శాతం వచ్చేసి 5.9%గా నమోదు కాబడింది. నెక్స్ట్ ప్రతి మహిళ సగటున 5-6 పిల్లలను జన్మనిస్తుంది. నెక్స్ట్ ప్రస్తుత భారతదేశంలో ఫెర్టిలిటీ శాతం 2.7గా ఉంది ప్రస్తుతం అయితే. నెక్స్ట్ ఇక్కడ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఫెర్టిలిటీ శాతం వచ్చేసి 1.9% నమోదు కాబడింది. జనసాంద్రత 2011లోని భారతదేశ జనసాంద్రత చదరపు కిలోమీటర్కి 382 వ్యక్తులు. నెక్స్ట్ ఇక్కడ బీహార్లో జనసాంద్రత చూసుకుంటే చదరపు కిలోమీటర్కి 1102. నెక్స్ట్ ఇక్కడ అరుణాచల్ ప్రదేశ్లో జనసాంద్రత చూసుకుంటే చదరపు కిలోమీటర్కి 17 మంది ఉన్నారండి. ఇప్పుడు గుర్తుంచుకోవాలి, ఇంపార్టెంట్. నెక్స్ట్ 7th లెసన్ వచ్చేసి నివాస ప్రాంతాలు వలసలు. ఇందులో ఫస్ట్ పాయింట్, తొలి మానవులు సుమారు 1.8 లక్షల సంవత్సరాల పాటు సేకరణ వేటగాళ్లను గుంపులలో జీవించేవారు. నెక్స్ట్ ఇక్కడ భింబేట్కా అనే ప్రాంతం మహారాష్ట్రలో ఉంది, చాలా ఇంపార్టెంట్ అండి. ఇది భింబేట్కా అనే ప్రాంతం మహారాష్ట్రలో ఉంది. ఢిల్లీకి మాస్టర్ ప్రణాళికను 3 సార్లు తయారు చేశారు. ఢిల్లీకి మాస్టర్ ప్రణాళికను ఎన్నిసార్లు అంటే 3 సార్లు తయారు చేశారు. నెక్స్ట్ ఇక్కడ ఛత్రపతి శివాజీ మహారాష్ట్రలోని ప్రతాప్గఢ్ వద్ద కోట కట్టాడు. ప్రతాప్గఢ్ వద్ద కోట కట్టింది ఎవరంటే ఛత్రపతి శివాజీ మహారాష్ట్రలో కట్టాడు. నెక్స్ట్ విశాఖపట్నం ఏ దశాబ్దం నుంచి ఏ దశాబ్దానికి జనాభా పెరుగుదల అత్యధికంగా ఉందంటే 1951 నుండి 1961 అంటే 95.5%గా ఉంది. నెక్స్ట్ విశాఖపట్నం ఏ దశాబ్దం నుంచి ఏ దశాబ్దానికి జనాభా పెరుగుదల అతి తక్కువగా ఉందంటే 1911 నుండి 1921 వరకు అంటే 3.0%గా ఉంది. నెక్స్ట్ ఇక్కడ 2011 సంవత్సరంలో విశాఖపట్నం జనాభా 20,35,690. నెక్స్ట్ ఇక్కడ స్థాయి క్రమంలో భారతదేశ నివాస ప్రాంతాలు చూసుకుంటే నివాస ప్రాంత రకం మహానగరాలు. ఇక్కడ ఉపయోగించే ప్రామాణికాలు
10 మిలియన్ జనాభా మించి ఉన్న నగరాలు. నెక్స్ట్ ఇక్కడ ఉదాహరణలు చూసుకుంటే ముంబై మహానగర ప్రాంతం 1.84 మిలియన్లు, ఢిల్లీ మహానగర ప్రాంతం 1.63 మిలియన్లు, కలకత్తా మహానగర ప్రాంతం 1.41 మిలియన్లు. నెక్స్ట్ ఇక్కడ మెట్రోపాలిటన్ నగరాలు లేదా 10 లక్షలు దాటిన నగరాలు చూసుకుంటే 1 మిలియన్ నుండి 10 మిలియన్ మధ్య జనాభా ఉన్న నగరాలు ఏవంటే చెన్నై 8.6 మిలియన్లు, హైదరాబాద్ 7.2 మిలియన్లు, అహ్మదాబాదు 6.2 మిలియన్లు. ఇంపార్టెంట్ అండి, గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ క్లాస్ 1 నగరాలు అంటే 1 మిలియన్ మధ్య ఉన్న పట్టణ ప్రాంతాలు. నెక్స్ట్ ఇక్కడ పట్టణాలు చూసుకుంటే 5,000 నుంచి 1,00,000 వరకు 1,00,000 మధ్య గల జనాభా ఉన్న పట్టణ ప్రాంతాలను పట్టణాలు అని అంటారు. నెక్స్ట్ ఇక్కడ రెవెన్యూ గ్రామాలు నిర్దిష్ట సరిహద్దు ఉన్న గ్రామాలను రెవెన్యూ గ్రామాలని అంటారు. ఇక్కడ కూడా టీచర్ సాయంతో గుర్తించాలని ఇవ్వడం జరిగింది. 3 గ్రామాలను పేర్కొని జనాభా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ ఆవాస ప్రాంతాలు చూసుకుంటే రెవెన్యూ గ్రామాల లోపల ఉన్న కొన్ని ఇళ్ల సముదాయాలను ఆవాస ప్రాంతాలు అంటారు. మీ రెవెన్యూ గ్రామాలు లేదా చుట్టుపక్కల ఉన్న రెవెన్యూ గ్రామాలలో 1-2 మెహట్లను మీ టీచర్ సాయంతో గుర్తించమని ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ విమానాశ్రయ నగరాలు ఏరోట్రోపాలిస్. ఇక్కడ బెంగళూరు చూసుకుంటే కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఉంది. కెంపేగౌడ బెంగళూరులో ఉంది విమానాశ్రయం. నెక్స్ట్ ఇక్కడ ఢిల్లీలో ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ఉంది. హైదరాబాద్ లో వచ్చేసి రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ఉంది. నెక్స్ట్ ఇక్కడ బ్యాంకాక్ థాయిలాండ్ లో సువర్ణ భూమి అంతర్జాతీయ విమానాశ్రయం ఉంది. నెక్స్ట్ ఇక్కడ దుబాయ్ యుఏఈ యునైటెడ్ అరబ్ ఎమిరేట్, ఇక్కడ దుబాయ్ లో దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం ఉంది. ఇక్కడ కైరో ఈజిప్ట్ లో అయితే కైరో అంతర్జాతీయ విమానాశ్రయం ఉంది, గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ 7th వన్ లండన్ లో అయితే యునైటెడ్ కింగ్డమ్ లో లండన్ హిత్రూ అనే విమానాశ్రయం ఉంది. నెక్స్ట్ ఇక్కడ భారతదేశంలో 2011 జనాభా లెక్కల ప్రకారం 30.7 కోట్ల మంది వలస వెళ్లారు. ఇక్కడ నెక్స్ట్ మహారాష్ట్రలో చక్కెర కర్మాగారం మొత్తం 186 ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ భారతదేశీయులు విదేశాలకు వలస వెళ్లి పనిచేయటాన్ని వలస చట్టం 1983 అన్న భారతదేశ చట్టం పర్యవేక్షిస్తుంది. నెక్స్ట్ 8th లెసన్ వచ్చేసి రాంపురం గ్రామం ఆర్థిక వ్యవస్థ. ఇక్కడ ఫస్ట్ వన్ రాంపురం గ్రామం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. నెక్స్ట్ పశ్చిమ ఉత్తరప్రదేశ్ లోని సారవంతమైన గంగా మైదానపు ఒండ్రు నెలలో రాంపురం గ్రామం ఉంది. రాంపురం గ్రామం జనాభా 2,660. నెక్స్ట్ రాంపురంలో కుటుంబాల సంఖ్య 450 అంటే 1/3 వంతు ఈక్వల్ టు 150 SC అన్నట్టు. నెక్స్ట్ ఇక్కడ రాంపురంలో ప్రధాన వృత్తి వ్యవసాయము. నెక్స్ట్ ఇక్కడ 1 హెక్టార్ అంటే 2.5 ఎకరాలు. ఇక్కడ 10,000 చదరపు మీటర్లని అర్థం. 1 హెక్టార్ అంటే 2.5 ఎకరాలు అంటే 10,000 చదరపు కిలోమీటర్ అని అర్థము. వర్షాకాలం అంటే ఖరీఫ్ పంటలో జొన్న సజ్జలు పంటలు పండిస్తారు. నెక్స్ట్ ఇక్కడ చలికాలం వచ్చేసి రబీ పంట, దీన్ని చలికాలంలో గోధుమలు పండిస్తారు. నెక్స్ట్ ఇక్కడ అక్టోబర్ డిసెంబర్ నెలల మధ్య బంగాళాదుంప పంట సాగు చేస్తారు. ఎప్పుడు అంటే అక్టోబర్ డిసెంబర్ నెలలో. నెక్స్ట్ ఇక్కడ రాయగంజ్ అనే పెద్ద ఊరు రాంపురానికి 3 కిలోమీటర్ల దూరంలో ఉంది. నెక్స్ట్ రాయగంజ్ నుండి జహంగీరాబాద్ దూరం 12 కిలోమీటర్లు. ఇక్కడ చెరుకు, ఇది సంవత్సర కాలపు పంట. చెరుకు అనేది ప్రతి సంవత్సరం అంతటా పండుతుంది. నెక్స్ట్ ఒకే విస్తీర్ణంలో సంవత్సరంలో 1 కంటే ఎక్కువ పంటలను సాగు చేయటాన్ని బహుళ పంటల సాగు అని అంటారు. నెక్స్ట్ రాంపురంలో 150 కుటుంబాలకు భూమి లేదు, గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ తెలంగాణ రైతుల రకాలు చూసుకుంటే ఇక్కడ రైతుల రకాలు సాగు భూమి మరియు విస్తీర్ణ రైతుల శాతం, సాగు భూమి శాతం చూసుకుంటే చిన్న రైతులు వచ్చేసి 2 హెక్టార్ల కంటే తక్కువ సాగు భూమి కలిగి ఉన్నారు. ఇక్కడ విస్తీర్ణం వచ్చేసి 87% ఉంది. సాగు భూమి వచ్చేసి 48%. ఇక్కడ మధ్య రైతులు పెద్ద రైతులు చూసుకుంటే 2 హెక్టార్ల కంటే ఎక్కువ భూమి కలిగి ఉన్నారు. విస్తీర్ణం వచ్చేసి 13%. సాగు భూమి వచ్చేసి 52%గా ఉంది. నెక్స్ట్ ఇక్కడ 2009-2010లో భారతదేశంలోని ప్రతి 100 మంది గ్రామీణ కార్మికులలో 32 మంది వ్యవసాయేతర పనులు
పనులలో ఉన్నారు, గుర్తుంచుకోవాలండి, ఇంపార్టెంట్. ఇవన్నీ 8th క్లాస్ లో ఉన్న 8th లెసన్ లో ఉన్న ఇంపార్టెంట్ బిట్స్. నెక్స్ట్ 9th లెసన్ వచ్చేసి ప్రపంచీకరణము. 9th లెసన్ ప్రపంచీకరణం. ఇందులో ఫస్ట్ పాయింట్ వచ్చేసి బహుళజాతి సంస్థ MNSCS అంటే బహుళజాతి సంస్థ ఒక దేశం కంటే ఎక్కువ దేశాలలో ఉత్పత్తిని చేపట్టే లేదా ఉత్పత్తులను నియంత్రించే సంస్థలను MNC అని అంటారు. విదేశీ పెట్టుబడులు భూమి, భవనాలు, యంత్రాలు, ఇతర పరికరాలు వంటి వాటి కోసం బహుళజాతి సంస్థలు ఖర్చు పెట్టే మొత్తాన్ని విదేశీ పెట్టుబడులు అని అంటారు, గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఇక్కడ జాయింట్ వెంచర్లు అంటే కొన్ని సందర్భాలలో బహుళజాతి కంపెనీలు ఆయా దేశాల స్థానిక కంపెనీలతో కలిసి ఉత్పత్తిని చేపడతాయి. దీన్నే జాయింట్ వెంచర్లు అని అంటారు. నెక్స్ట్ ఉదాహరణ చూసుకుంటే కార్గిల్ ఫుడ్స్ అమెరికాకు చెందిన బహుళజాతి సంస్థ, పార్క్ ఫుడ్స్ భారతదేశానికి చెందిన చిన్న కంపెనీ. ఇక్కడ రెండు కలిసి ఒక సంస్థగా జాయింట్ గా కలిసి ఒక వ్యాపారాన్ని ప్రారంభిస్తున్నాయి. నెక్స్ట్ ఇక్కడ ఫారూక్ ఫుడ్స్ 4 వంట నూనె శుద్ధి కర్మాగారాలు ఉన్నాయి. ఫారూక్ ఫుడ్స్ కు 4 వంట నూనె శుద్ధి కర్మాగారాలు ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ కార్గిల్ ఫుడ్స్ లో అమెరికా, ఇది కార్గిల్ ఫుడ్స్ కంపెనీ ఫారూక్ ఫుడ్స్ భారతదేశ కంపెనీని కొనేసింది. ఏదంటే కార్గిల్ ఫుడ్స్ కంపెనీ, ఫారూక్ ఫుడ్ కంపెనీ ఇది ఇండియాది, దీన్ని కార్గిల్ ఫుడ్ కంపెనీ కొనేసింది. నెక్స్ట్ ఫోర్డ్ మోటార్ అమెరికా. ఫోర్డ్ మోటార్స్ అనేది అమెరికాకు చెందింది. ఇక్కడ ఫోర్డ్ మోటార్స్ అంటే అమెరికా కంపెనీ ప్రపంచవ్యాప్తంగా 26 దేశాలలో ఉత్పత్తి సౌకర్యాలను కలిగి ఉంది. ఫోర్డ్ మోటార్ అంటే అమెరికా కంపెనీ ప్రపంచవ్యాప్తంగా 26 దేశాలలో ఉత్పత్తి సౌకర్యాలను కలిగి ఉంది. నెక్స్ట్ ఇక్కడ ఫోర్డ్ మోటార్స్ అంటే 1995లో ఫోర్డ్ మోటార్స్ 1995లో భారతదేశానికి వచ్చి 1700 కోట్ల రూపాయలతో చెన్నై దగ్గర కర్మాగారాన్ని నెలకొల్పింది. ఇంపార్టెంట్ అండి, ఎప్పుడంటే 1995లో. ఈ ఫోర్డ్ మోటార్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి, గుర్తుంచుకునే ప్రయత్నం అయితే చేయండి. భారతదేశంలో జీపులు, లారీల అతిపెద్ద కంపెనీ అయిన మహీంద్రా అండ్ మహీంద్రాతో కలిసి ఈ కర్మాగారాన్ని నెలకొల్పింది ఫోర్డ్ మోటార్స్. నెక్స్ట్ భారతదేశం నుండి దక్షిణాఫ్రికా, మెక్సికో, బ్రెజిల్ దేశాలకు మరో 24,000 కార్లను ఎగుమతి చేసింది ఫోర్డ్ మోటార్స్ అనేది. నెక్స్ట్ 10th లెసన్ వచ్చేసి ఆహార భద్రత. 1943 నుంచి 45 సంవత్సరంలో బెంగాల్ కరువు వల్ల బెంగాల్, అస్సాం, ఒడిశాలలో 30 నుంచి 50 లక్షల మంది ప్రజలు చనిపోయారు. ఎప్పుడంటే 1943-45 మధ్య కాలంలో మహాకరువు ఏర్పడింది. నెక్స్ట్ ఇక్కడ తృణధాన్యాలు చూసుకుంటే పరిపూర్ణమైన ఆహారం. తృణధాన్యాలు అంటే పోషక ధాన్యాలు అండి. నెక్స్ట్ ఇక్కడ సగటున ప్రతి వ్యక్తికి ప్రతిరోజు లభ్యతలో ఉన్న ఆహార ధాన్యాలు. ఇక్కడ సంవత్సరానికి లభ్యతతో ఉన్న ఆహార ధాన్యాలు మైన జనాభాపై 365 రోజులు చేస్తే సగటున ప్రతి వ్యక్తికి ప్రతిరోజు లభ్యత అయ్యే ఆహార ధాన్యాలు ఎంతనో వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ భారతదేశంలో సగటున ప్రతి వ్యక్తి రోజుకు తీసుకోవాల్సిన పోషకాలు చూసుకుంటే, పోషక పదార్థాలు తీసుకునేది లభ్యత చూసుకుంటే కూరగాయలు వచ్చేసి 300 గ్రాములు తీసుకోవాలి ప్రతిరోజు. లభ్యత 180 గ్రాములు లభ్యత ఉంటుంది పోషకాలు. నెక్స్ట్ ఇక్కడ పళ్ళు తీసుకునడం 100 గ్రాముల పళ్ళు తీసుకోవాలి, 58 గ్రాముల పోషకాలు ఉంటాయి. గుడ్లు తీసుకుంటే ఇక్కడ 180 అంటే సంవత్సరానికి 180 తీసుకోవాలి గుడ్లు. ఇక్కడ 38% లభ్యత ఉంటుంది పోషకాలు. నెక్స్ట్ ఇక్కడ సగటు మాంసం చూసుకుంటే 11 కేజీలు తీసుకోవాలి, సంవత్సరానికి 11 కేజీల మాంసం తీసుకోవాలి. ఇందులో 3.2 కేలరీల శక్తి లభిస్తుంది. నెక్స్ట్ ఇక్కడ పాలు తీసుకోవడం 300 మిల్లీలీటర్లు ప్రతిరోజు 300 మిల్లీలీటర్లు పాలు తీసుకుంటే 210 మిల్లీలీటర్ల లభ్యత ఉంటుంది. నెక్స్ట్ రోజుకు పట్టణ ప్రాంతంలో 2100 క్యాలరీలు, గ్రామీణ ప్రాంతాల్లో 2400 క్యాలరీల శక్తినిచ్చే ఆహారం తీసుకోవాలి. పట్టణ ప్రాంతంలో వాళ్ళైతే 2100 క్యాలరీల శక్తి ఉన్న ఆహారం తీసుకోవాలి. అదేవిధంగా గ్రామీణ ప్రాంతంలో అయితే 2400 క్యాలరీల శక్తి ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి. నెక్స్ట్ ప్రజా పంపిణీ వ్యవస్థ. భారత ప్రభుత్వం జాతీయ ఆహార భద్రత చట్టం 2013. ఇక్కడ నెక్స్ట్ అంత్యోదయ కార్డులు. అంత్యోదయ కార్డు ఉన్న వాళ్లకు ప్రతి కుటుంబానికి నెలకు 35 కిలోల ఆహార ధాన్యాలు ఇస్తారు. ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ ఇక్కడ అంత్యోదయ కార్డు నెలకు ఒక కుటుంబానికి 35 కేజీల ఆహార ధాన్యాలు ఇస్తారు. ఇంపార్టెంట్ అండి అంత్యోదయ కార్డు గురించి. నెక్స్ట్ ఇక్కడ
బఫర్ నిల్వలు చూసుకుంటే భారత ప్రభుత్వం భారత ఆహార సంస్థ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా కొన్ని నిల్వ చేసే ఆహార ధాన్యాలను బఫర్ నిల్వలని అంటారు. నెక్స్ట్ హైదరాబాద్ లో జాతీయ పోషకాహార సంస్థ ఉంది. నెక్స్ట్ పిండి పదార్థాలు శక్తిని అందిస్తాయి, గుర్తుంచుకోవాలి. మాంసకృతులు శరీర పెరుగుదలకు, కణజాల పునరుద్ధరణకు ఉపయోగపడుతుంది. విటమిన్లు శరీర రక్షణను అందిస్తాయి, గుర్తుంచుకోవాలండి ఈ మూడు. నెక్స్ట్ దేశంలోని పలు రాష్ట్రాల్లో సర్వే చేసి 1 నుంచి 5 సంవత్సరాల వయసున్న 7,000 మంది పిల్లల్లో 45% మంది తక్కువ బరువు ఉన్నారని గుర్తించారు. నెక్స్ట్ వయోజనులైన స్త్రీ పురుషులలో పోషకాహార స్థాయిని శరీర బరువు సూచిక BMI లో కొలుస్తారు. ఇంపార్టెంట్ అండి, శరీర పోషకాహార స్థాయిని బరువు సూచికను BMI లో కొలుస్తారని గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ పురుషులలో తీవ్ర శక్తి లోపం BMI <18.5 అంటే 35%. నెక్స్ట్ పురుషులలో అధిక బరువు లేదా ఉభయకాయమైనది BMI ఎక్కువ ఉంటే 25% కంటే ఎక్కువ ఉంటే అంటే 10%. మహిళలలో తీవ్ర శక్తి లోపం 35%. మహిళలలో అధిక బరువు ఉభయకాయం అనేది 15%గా. తీవ్ర శక్తి లోపం అత్యధికంగా ఉన్న రాష్ట్రాలు ఏవి అంటే ఒడిశా, గుజరాత్, ఉత్తరప్రదేశ్ తీవ్ర శక్తి లోపం గల రాష్ట్రాలు. ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ 33 నుంచి 38 మహిళల్లో తీవ్ర శక్తి లోపం ఉన్న రాష్ట్రాలు చూసుకుంటే కర్ణాటక, తెలంగాణ 2, 3వది ఆంధ్రప్రదేశ్, 4 మహారాష్ట్ర, 5 మధ్యప్రదేశ్, 6 పశ్చిమ బెంగాల్. నెక్స్ట్ తక్కువ బరువు 3 నుంచి 5 సంవత్సరాలు తక్కువ బరువు ఉన్న పిల్లలు అత్యధికంగా గుజరాత్ 58%, అత్యల్పంగా కేరళ రాష్ట్రం 24% ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ బరువు చాలా తక్కువగా ఉన్న తీవ్ర పరిస్థితి మొత్తం 16% పిల్లల్లో ఉంది. ఇంపార్టెంట్ అండి, బరువు చాలా తక్కువ ఉన్న తీవ్ర పరిస్థితి ఉన్న మొత్తం మీద 16% పిల్లల్లో ఉంది. నెక్స్ట్ 11th చాప్టర్ వచ్చేసి సుస్థిర అభివృద్ధి సమానత. ఇందులో ఫస్ట్ వన్ భారతదేశంలోని 59% జిల్లాల్లో చేతి పంపులలోని నీళ్లు తాగడానికి పనికిరావు. నెక్స్ట్ దోమల నియంత్రణ కోసం DDT పిచికారీ చేయడం వల్ల మనుషులపై, పక్షులపై పడే ప్రభావం గురించి రాచెల్ కార్సన్ అన్న మహిళ 1962లోనే సైలెంట్ స్ప్రింగ్ నిశ్శబ్ద వసంతం అన్న పుస్తకంలో రాసింది. ఇంపార్టెంట్ అండి, ఇది గుర్తుంచుకోవాలి. దోమల నియంత్రణ కోసం DDT పిచికారీ చేయడం వల్ల మనుషులపై, పక్షులపై పడే ప్రభావం గురించి రాచెల్ కార్సన్ అనే మహిళ 1962లోనే సైలెంట్ స్ప్రింగ్ నిశ్శబ్ద వసంతం అన్న పుస్తకంలో రాసింది. నెక్స్ట్ 1976 కేరళ ప్రభుత్వం జీడి మామిడి పురుగు నుండి రక్షించడానికి ఎండోసల్ఫర్ మందు హెలికాప్టర్తో 15,000 ఎకరాల్లో పిచికారీ చేయించింది. ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ కేరళ రాష్ట్రం ఉత్తర ప్రాంతమైన కాసర్గోడ్ జిల్లాలో జరిగింది. ఇక్కడ కేరళ రాష్ట్రం ఉత్తర ప్రాంతమైన కాసర్గోడ్ జిల్లాలో జరిగింది. నెక్స్ట్ ఇటీవల కాలంలో సుప్రీంకోర్టు ఎండోసల్ఫర్ మందును నిషేధించింది, గుర్తుంచుకోవాలి. దేన్ని నిషేధించింది సుప్రీంకోర్టు అంటే ఎండోసల్ఫర్. నెక్స్ట్ నర్మదా నది నిర్మించిన ఆనకట్టలలోకెల్లా సర్దార్ సరోవరం అతిపెద్ద ఆనకట్ట అంటే ఇది గుర్తుంచుకోవాలి, సర్దార్ సరోవరం. నెక్స్ట్ 1994 మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్. ఇక్కడ 1994లో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్ ఉన్నారు. నెక్స్ట్ నర్మదా బచావో ఆందోళన్ అనేది నర్మదాను కాపాడే ఉద్యమం అని అర్థం. నెక్స్ట్ ఇక్కడ 1970లో చిప్కో ఉద్యమం అండి, ఇంపార్టెంట్. చిప్కో ఉద్యమం జరిగిన ప్రాంతం ఉత్తరాఖండ్లోని గఢ్వాల్ కొండలలో. ఇక్కడ చిప్కో ఉద్యమం 1970 ప్రారంభంలో సుందర్లాల్ బహుగుణ ఆధ్వర్యంలో జరిగింది. చిప్కో ఉద్యమం జరిగింది. చిప్కో అంటే హత్తుకోవడం అని అర్థము, చెట్లను హత్తుకోవడము. నెక్స్ట్ రసాయనిక ఎరువులను, పురుగుల మందులను నిషేధించిన మొదటి రాష్ట్రం వచ్చేసి సిక్కిం, రెండవ రాష్ట్రం వచ్చేసి ఉత్తరాఖండ్ అండి, గుర్తుంచుకోవాలి. రసాయన ఎరువులను, పురుగు మందులను నిషేధించిన మొదటి రాష్ట్రం వచ్చేసి సిక్కిం, రెండవ రాష్ట్రం వచ్చేసి ఉత్తరాఖండ్. నెక్స్ట్ 100% సేంద్రియ రాష్ట్రంగా మారే పథం ఉత్తరాఖండ్ కూడా ఉంది.
100% సేంద్రియ రాష్ట్రంగా మారే పథకం ఏదంటే ఉత్తరాఖండ్ కూడా ఉంది. నెక్స్ట్ ఇక్కడ ప్రాంతము తెగవారు చూసుకుంటే ఇక్కడ కేనియాలో మస్సాయి అనే తెగవారు ఉంటారు. నెక్స్ట్ కజకిస్తాన్ యుర్తా అనే తెగవారు. నెక్స్ట్ ఇక్కడ టిబెట్ లో కియాంగ్ అనే తెగవారు. నెక్స్ట్ దక్షిణ అమెరికాలో గౌచో అనే తెగవారు ఉంటారు. నెక్స్ట్ భారతదేశంలో మొత్తం సాగు భూమిలో 9.2 కోట్ల హెక్టార్ల వర్షాధారణ కాగా 5.1 హెక్టార్ల సాగునీటి కింద ఉంటుంది. అంటే దీని అర్థం ఏంటంటే భారతదేశంలో 3/2 వంతు భూమి వర్షాధారంగా ఉందని అర్థం. ఇవ్వండి 11th చాప్టర్ లో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్. వీడియో లెంత్ అవ్వడం వల్ల ఈ వీడియోని ఇంతటితో స్టాప్ చేస్తున్నాను. నెక్స్ట్ సెకండ్ పార్ట్ లో మిగతా క్లాసెస్ చేద్దాము. థ్యాంక్ యూ.